గురువారం నల్గొండలోని మహిళా ప్రాంగణం ఇందిరానగర్ బేవరేజెస్ గోదాంలో హమాలీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా CI2 జిల్లా ఉపాధ్యక్షులు MD సలీం, తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు పాల్గొని మాట్లాడారు. గురువారం నల్గొండలోని మహిళా ప్రాంగణం ఇందిరానగర్ బేవరేజెస్ గోదాంలో హమాలీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా CI2 జిల్లా ఉపాధ్యక్షులు MD సలీం, తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వ రంగం సంస్థలు బేవరేజెస్, SBI, ఎలక్ట్రిసిటీ, స్టోర్ మార్కెట్, సివిల్ సప్లైస్, CWCS, WC రైల్వే గోదాములలో పనిచేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీలందరికీ PF, EFI, ప్రమాద బీమా, కనీస పెన్షన్ 10,000 రూపాయలు అమలు జరిగే విధంగా హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16న కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు చేపట్టిన కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డిపో మేనేజర్ శ్రీనివాసరావుకు ఫిబ్రవరి 16న జరిగే సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సమావేశంలో తెలంగాణ బేవరేజెస్ హమాలీ వర్కర్ యూనియన్ నల్గొండ డిపో అధ్యక్షులు సల్లా యాదయ్య, కార్యదర్శి లోడంగి ఉపేందర్, ఉపాధ్యక్షులు వంగూరి అశోక్, నాగరాజు, మధుసూదన్, శ్రీను, సతీష్, నరేష్, స్వామి, ఐలేష్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 16వ తారీఖు నాడు సమ్మె ఉంది. అన్ని కార్మిక సంఘాలు కలిపి దానికి సంబంధించిన ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం చట్టాలు మార్చి మనల్ని కార్మికుల్ని ఇంకా బానిసలుగా చేసే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దానికోసం మనం ఈ సమ్మె చేపట్టాలని చెప్పి అన్ని ట్రేడ్ యూనియన్స్, తర్వాత రైతాంగం, వ్యవసాయ కార్మికులు కూడా ఉపాధికి సంబంధించిన బడ్జెట్ పెంచాలని చెప్పి రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని ఈ 3 ప్రధాన డిమాండ్ల మీద జరుగుతున్న సమ్మె. ఈ సమ్మె ఏర్పాట్లు, సమ్మె ప్రధాన ఉద్దేశం సలీం గారు వివరిస్తారు. అయితే మనం చేయాల్సిన కార్యక్రమాలు మాత్రం ముఖ్యంగా ఈ సమ్మె సంబంధించినటువంటి జయప్రదం కోసం మనం ఈ కరపత్రాల పంపిణీ ఒకటి, తర్వాత రెండవది సంతకాల సేకరణ చేయాల్సి ఉంటుంది. అందరూ మనమే కాదు, మన ఊర్లలో ఉన్న జనాల్ని కూడా అందరితోటి సంతకాల సేకరణ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒకరోజు ర్యాలీ కూడా 16వ తారీఖు సమ్మె జయప్రదం చేయమని చెప్పి ఒకరోజు వీలు చూసుకొని డేట్ పెట్టుకుని ఒకరోజు ర్యాలీ చేయాల్సి ఉంటుంది. చివరి